హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. కుకింగ్ మెథడ్స్ మ్యాటర్స్ అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్, మన హెల్దీ డైట్ అనేది మన కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే కనుక మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వెదర్ మీరు కుకింగ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారా లేదంటే కోల్డ్ ప్రెస్ కుకింగ్ ఆయిల్ వాడుతున్నారా. కోల్డ్ ప్రెస్ అంటే గానుగ నూనె. సో ఒకవేళ మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నట్టయితే కుకింగ్ పర్పస్కి తొందరగా మీరు గానుగ నూనెకు స్విచ్ చేయండి. అది ఒక హెల్దీ ఆప్షన్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. దాంతోపాటు ఎన్నో హెల్త్ ఇష్యూస్ని మీరు అరికట్టవచ్చు ముందే. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీనట్ అని, గానుగ నూనెలో కొబ్బరి నూనె, నువ్వు పప్పు, సన్ఫ్లవర్, సాఫ్ట్ఫ్లవర్, సో ఇట్లా ఎన్నో వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ని మీరు కంప్లీట్గా కట్ డౌన్ చేసి కొలెస్ట్రాల్ని ఎస్పెషల్లీ రానివ్వకుండా మీరు లైఫ్లో చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్, కిచెన్లో మీరు ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేస్తున్నారా ఇంకా మీ కుకింగ్ ఎసెన్షియల్స్కి, లేదంటే గ్లాస్ వేర్, కాపర్, స్టీల్ ఇవన్నీ ఓకే. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ మీరు ఇంకా ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేస్తున్నట్టయితే తొందరగా ఆ ప్లాస్టిక్ అనేది తీసి బయటపడేయండి, వేరే మెటల్కి షిఫ్ట్ అవ్వండి. బికాస్ ప్లాస్టిక్లో మనకి చాలా కెమికల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒకవేళ మీరు తినే కంటైనర్స్ కూడా కొంతమంది ప్లాస్టిక్ దాంట్లో తీసుకోవడం, బాక్సెస్ కూడా ప్లాస్టిక్ కంటైనర్స్లో వేడి ఫుడ్ ఐటమ్ అనేది ప్యాక్ చేయడం, దాంట్లో బీపీ అనేది కెమికల్ ఉంటుంది, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. మెల్లిమెల్లిగా అది క్యాన్సర్కి దారితీస్తుంది. మన ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనం పెద్ద హెల్త్ ఇష్యూస్ నుంచి ముందే బయటపడవచ్చు. సో అండ్ చిన్నపిల్లలకి కూడా చాలామంది ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఇస్తుంటారు. ఎప్పుడైతే మీరు ప్రాపర్గా అది ప్యాక్డ్ స్టోరేజ్ ఫుడ్స్ ఇవన్నీ యాక్చువల్గా అవాయిడ్ చేయాలి. బట్ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి ఆ ప్యాకెట్స్ ఇవ్వడమే కాకుండా మీరు ఎప్పుడైతే నోరు నుంచి అది ఇలా ప్లక్అవుట్ చేస్తారో ఆ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి, ఆ టైంలో బీపీఏ అనే ఒక క్యాన్సర్ కాజింగ్ కెమికల్ ఏదైతే ఉంటుందో అది మీరు కన్జ్యూమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అగైన్ ఇట్ ఈస్ లీడింగ్ టు క్యాన్సర్. సో ఇలాంటి చిన్న ఇష్యూస్, మీరు చేసే మిస్టేక్స్ ఇవన్నీ కొంచెం ముందే మీరు రెక్టిఫై చేసుకుంటే ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మీరు ముందే బయటపడవచ్చు. సో అండ్ ఇప్పుడు థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు ఫంక్షన్స్లో, పూజాస్లో, ఫెస్టివల్స్లో చూస్తుంటే యూజ్ అండ్ త్రో అనేసి మనకి ఒక ఇస్తరాకు లాంటివి ఇప్పుడు వస్తున్నాయి. దానిపైన ఒక గ్రీన్ కలర్ ఫిల్మ్ ఉంటుంది. అది అందరూ ఏమనుకుంటున్నారో, అది పేపర్ కాదు, అది మీరు ఒకసారి అది పుల్అవుట్ చేసి చూడండి. ఇట్స్ అగైన్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ మీద మీరు వేడి అన్నం పెట్టుకొని తింటుంటే దాంట్లో మీరు ఆ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ని, ఆ కెమికల్స్ని మిక్స్ చేసుకొని తింటున్నారు. చిన్నపిల్లలకి కూడా మీరు అదే ఆకు పైన వేడి ఫుడ్ పెట్టి తినిపించడం, మీరు అదే కన్జ్యూమ్ చేయడం, ఇట్స్ అగైన్ అ రిస్కీ ఆప్షన్. సో అవన్నీ తీసేసి ఒకవేళ మీకు నిజంగా యూజ్ అండ్ త్రోగా మీరు ఇస్తరాకులే వాడాలంటే దేర్ ఆర్ అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. మోదుగాకు కూడా ఉంది. సో ఇవన్నీ మీరు చిన్న ఈ మిస్టేక్స్ ఏదైతే మీరు చేస్తున్నారో అవి చేంజ్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ని బెటర్ చేసుకోండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.